నటసింహ, గోల్డెన్ స్టార్, యువ సామ్రాట్ ఇలా ఏ పేరు చెప్పినా ఆయనకే సొంతం. ఆయనే నందమూరి బాలకృష్ణ. సీనియర్ ఎన్టీఆర్, నట సార్వభౌమ తారక రామారావు గారి వారసత్వాన్ని అందిపుచ్చుకొని తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్, ప్రత్యేక ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఏకైక నటుడు నందమూరి బాలకృష్ణ, ఎన్బీకే. ఆనాటి తరం నుంచి నేటి తరం యూత్ వరకు ఆయన ఫాలోయింగ్ చూస్తే మైండ్ పోవాల్సిందే. జై బాలయ్య అంటూ రీసెంట్ నినాదంతో సరికొత్త వరడుతో ప్రేక్షకులని మరింత ఆకట్టుకుంటూ ఇప్పుడున్న క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే. గత నాలుగు సినిమాల్లో సూపర్ డూపర్ హిట్, పద్మభూషణ్ అవార్డు, అలాగే 50 సంవత్సరాల సినీ కెరియర్లో గత కొన్ని నెలల క్రితమే ఆయనకి పద్మభూషణ్ అవార్డు కూడా దక్కింది. సినీ చరిత్రలో మకుటం లేని మహారాజు ఎవరు ఉన్నారంటే నందమూరి బాలకృష్ణ అని చెప్పాలి. ఎంతోమంది నందమూరి వంశం నుంచి ఎంతోమంది హీరోలు వచ్చినా ఆయనకి ఆయనే సాటి, ఆయనకి ఆయనే పోటీ. ఆయన్ని చూసి చాలామంది డైరెక్టర్లు కథలు రాయటం, చాలామంది రైటర్లు వాళ్ళ రైటింగ్కి పదును పెట్టడం, డైలాగ్ ఎలా డెలివరీ చెప్పాలో, ఎలాంటి సీన్లు తీయాలో ఆయన్ని చూసే రాశారము అన్నంతగా మార్చేశాడు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థితిని గతిని. నరసింహానాయుడు నుంచి, సమరసింహారెడ్డి నుంచి నేటి అఖండ వరకు ఆయన చూసే యాక్షన్ సినిమాలు పుట్టాయా అన్న డౌట్ కూడా రాకమానదు. అలాంటి మార్కు క్రియేట్ చేశారు నందమూరి బాలకృష్ణ. ఒక సినిమాల్లోనే కాదు, రియల్ హీరో, నిజ జీవితంలో కూడా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం. ఎమ్మెల్యేగా బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ని, అలాగే ఏ ఆపద వచ్చినా తన వంతు సాయం చేస్తూ అటు అభిమానుల్ని ఇటు ప్రేక్షకులకి న్యాయం చేస్తూ దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన రీసెంట్గా ఇంకో ఘనత సాధించారు. తన కెరియర్ మొత్తం ఇప్పటి వరకు 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల సినీ చరిత్రలో ఒక హీరో 50 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం అనేది ఒక రికార్డు. దీనికి గాను ఆయనకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది, లండన్ బుక్ ఆఫ్ రికార్డ్. దీంట్లో ఆయన పేరు లిఖించడం జరిగింది. ఇదొక ప్రతిష్టాత్మక గౌరవంగా భావించవచ్చు. ఎన్బీకే జీవితంలో అవార్డులకి రివార్డులకి లెక్కే లేదు. ఆయన గత 4 సినిమాల్లో రికార్డులే క్రియేట్ చేశారు. అఖండ 2లో ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. అందులో బిజీగా ఉన్నారు నందమూరి బాలకృష్ణ. 2000 సంవత్సరానికి ముందు అన్ని సినిమాలు మోస సినిమాలే, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలే, అన్నీ ఒక టైప్ ఆఫ్ రేంజ్ సినిమాలే, ఒక టైప్ ఆఫ్ లవ్ స్టోరీ సినిమాలే. అయితే ఇలాంటి మోస సినిమాలని ట్రెండ్ మార్చారు నందమూరి బాలకృష్ణ. బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి మాస్ యాక్షన్ సినిమాలు ఇప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయి. అప్పటి నుంచే సినిమా ట్రెండ్, సినిమా వే మారిందని చెప్పాలి. యాక్షన్ సినిమా డైలాగు చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ అనే పేరు మారుగు మోగిపోయింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆ తర్వాత వినాయక్, చెన్నకేశవరెడ్డి మరో రేంజ్కి తీసుకెళ్ళింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా దాంట్లో ఆయన యాక్షన్కి, ఆయన చూపించిన విధానానికి మిస్మరైజ్ అయిపోయారు సినీ లోకం. ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన మరొక కొత్త డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్లు ఆయన్ని తీర్చిదిద్దిన విధానం వేరే లెవెల్ అని చెప్పాలి. ఆయనే బోయపాటి సీను, లెజెండ్, సింహ, అఖండ లాంటి ఎన్నో బ్లాక్ బాస్టర్స్ ఆయన నుంచి వచ్చినవి. ఇలాంటి యాక్షన్లకి సరిపడా ఆప్ట్ అయ్యే యాక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారంటే నందమూరి బాలకృష్ణనే. ఇప్పుడు లాస్ట్ 10 yearsలో ఆయన గ్రాఫ్ అమాంతంగా పెరిగిందని చెప్పాలి. ఆయన సినిమా వస్తుందంటే ఆనాటి తరం నుండి నేటి తరం యూత్ వరకు పండగే అని చెప్పాలి. మినిమం గ్యారంటీ హీరో, నిర్మాతలు తడుగొట్టేసి కొడుకోవచ్చు ఆయన సినిమాలో వస్తుందంటే. ఆయన సినిమా వస్తుందంటే గ్యారంటీ హిట్ అన్న రేంజ్లో ఉంది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఎన్బీకేని చూస్తే. గత 4 సినిమాలు చూస్తే అఖండ, వీరసింహారెడ్డి, భగత్ కేసరి, రీసెంట్గా డాకు మహారాజ్, ఈ 4 సినిమాలు 100 crores మార్క్ టచ్ చేసినాయి అంటే
నందమూరి బాలకృష్ణ రేంజ్ ఫాలోయింగ్ ఏ రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ట్రెండ్ సెట్ చేయాలన్నా, ట్రెండ్ని మార్చాలన్నా నందమూరి బాలకృష్ణ ఒక్కరే అని మరొకసారి రుజువు చేసుకున్న టీవీ షో ఆహా ప్రోగ్రాంలో నందమూరి బాలకృష్ణ చేసిన ఈ ప్రోగ్రాంతో మరొక సెన్సేషన్ క్రియేట్ చేశారు నందమూరి బాలకృష్ణ. 50 సంవత్సరాల సినిమా జీవితం, 100కు పైగా సినిమాలు, అన్ని సినిమాలు ఆల్మోస్ట్ లాస్ లేని సినిమాలు ఎక్కువ. అందుకే ప్రతి నిర్మాత ఆయనతో సినిమా తీయాలని ఇష్టపడతారు. ప్రతి డైరెక్టర్ ఆయన కొత్త యాంగిల్లో చూపించాలని ట్రై చేస్తారు. అంతమందికి ఫ్లెక్సిబిలిటీగా ఉన్న ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ. అంతలా అభిమానించే, ప్రేమించే ప్రేక్షకులు, అభిమానులు దొరకటం ఆయన అదృష్టం. ఏ ఫ్యాన్ హీరో అయినా బాలకృష్ణ సినిమా అంటే చూడడానికి ఇష్టపడతారు. అలాంటి ఫాలోయింగ్ సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ గారికి 50 సంవత్సరాల సినీ జీవితానికి గాను ఆయనకి దొరికిన ప్రతిష్టాత్మక గౌరవం వరల్డ్ ఆఫ్ రికార్డ్, లండన్ బుక్స్ ఆఫ్ రికార్డ్లో ఆయన పేరు రికార్డ్ చేయడం ఇది ఒక సెన్సేషన్. నందమూరి బాలకృష్ణ గారికి రీసెంట్గా పద్మభూషణ్ అవార్డు రావడం కూడా ఆయన కెరియర్కి, ఆయనకి ఇచ్చిన గౌరవంగా భావించవచ్చు. మరి ఇలాంటి ఎన్నో రికార్డులు, ఎన్నో విజయాలు ఆయన ఖాతాలో ఉండాలని, ఆయన నుంచి వస్తున్న అఖండ 2 కూడా బ్లాక్ బాస్టర్ అయి తెలుగు ప్రేక్షకుల్ని, ప్రపంచాన్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఈ వీడియో మరి వెళ్దాం. బై సైనింగ్ ఆఫ్ మీ యువరాజ్.